హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియో అయితే చూశారు కదా, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. ఏమేమి కావాలో తెచ్చుకోవడం, ఇంకా అలానే ఇంట్లో పనులు, డీప్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా ఆ నైట్ అనమాట నేనైతే శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా వరలక్ష్మికి కట్టడానికి అంటే ముందుగానే ప్రిపేర్ చేసి ప్రీ ప్లేటింగ్ అనమాట ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా నైట్ నాకు 12 ఆ మధ్య పట్టిందండి. అంతవరకు చేశాను అనమాట. చూస్తే ఈజీని అనిపించింది, కానీ చెయ్యడం చాలా అంటే చాలా కష్టం అండి బాబు, నిజంగానే. ఇంకెలాగోలా కష్టపడి చేసి పెట్టారనమాట. ఇంకా సడన్గా కరెంట్ పోయింది. ఇంకా అంతే, నేనైతే పడుకునేసానండి. పడుకొని కరెక్ట్గా 3 o'clockకి 3:30కి అలా వచ్చి మా అత్తమ్మ అయితే లేపించిందనమాట నన్ను. ఇంకా సర్లే అని చెప్పి అంత టైంకి అయితే లేచాను. ఇంకా ఆ టైంకి అయితే లేచి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నామండి. ఇంకా నేనైతే ఆ టైంలో అంటే 4:30 ఆ మధ్య అయిందనమాట. ఇంకా అప్పుడైతే స్నానం చేసుకొని వచ్చేసాను. మేమేమనుకున్నామంటే అంటే ఒక 6 కల్లా అయిపోవాలి పూజ అంతా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సల్లపొద్దులో. కాకపోతే క్యాలెండర్ చూసేసరికి మనకైతే ఒక 7:30 నుండి 9 వరకు గుణకాలం అయితే ఉందన్నమాట, అంటే మంచి కాలం. ఇంకా ఆ టైంలో చేద్దామని చెప్పేసి కొంచెం నిదానం చేశామండి. ఇంక ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఆల్రెడీ మీకు షార్ట్ అయితే పెట్టాను. అదండి చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే నానా తిప్పలు పడేవాళ్ళం అనమాట. శారీ కట్టుకొని దానికి ఫ్లవర్స్ అరేంజ్ చేసి ఆ ఫ్లవర్స్ ఉండక ఇలా చాలాసార్లే ఒక 4 times అయితే చాలా కష్టపడ్డాం అనమాట. ఇంకా నాకు అనిపించేది, కానీ నేను అప్పుడు ఆర్డర్ చేసుకోకపోతుండే, ఎందుకంటే నాకు గుర్తు లేకుండా ఉండేదండి. ఇంకొక 4-5 daysలో ఉంది అనగా అప్పుడు గుర్తొచ్చేది అనమాట, ఇలా ఆర్డర్ చేసింటే బాగుండు కదా అని చెప్పేసి. ఇంక ఈసారి అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అయితే నేనైతే ఆర్డర్ పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ప్రోడక్ట్. నేనైతే మీషోలో కొన్నాను. ఇంకా నిజంగా వర్త్ అనే అనిపించిందండి. నేను ఇచ్చిన కాస్ట్కి ఇదైతే వర్త్ అనమాట. అంటే చూడ్డానికి మంచి లుక్ ఉందండి, బ్యాక్గ్రౌండ్ అంతా బాగా సెటప్ అనమాట. ఇంకా బ్రైట్నెస్ కూడా వచ్చిందండి. ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసాం. ఇంకా నేనైతే వరలక్ష్మిని రెడీ చేయడమే ఉందన్నమాట. అంటే ప్రతిసారి మనమే రెడీ అవ్వడం కాదండి, ఈసారి వరలక్ష్మిని కూడా రెడీ చేసేద్దాం. ఇంకా నాకైతే తెగ ముద్దొచ్చేసింది. శారీ డ్రాపింగ్ చేసుకున్నాను, కానీ కట్టేది ఎలాగా అబ్బా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి. ఇంకా కట్టిన తర్వాత నాకైతే తెగ ముద్దొచ్చేసింది వరలక్ష్మి మాత్రం. ఇంకా హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. మీకు తెలుసు కదా, హ్యాండ్స్ అయితే నేనే చేశానండి. లెగ్స్ ఎందుకు చేయలేదంటే, ఇంకా లెగ్స్తో పనేముంటుంది చెప్పండి, శారీ అంతా కవర్ అయిపోతుంది కదా, అందుకోసమని చెప్పేసి లెగ్స్ మొదలే అని చెప్పేసి లెగ్స్ చేయలేదు. అంత టైం కూడా లేదనమాట నాకు. అప్పటికప్పుడు గుర్తొచ్చి అప్పటికప్పుడు చేసుకున్నానండి ఆ వరలక్ష్మి అంటే హ్యాండ్స్. ఇంకా అందుకని చెప్పేసి నేను లెగ్స్ అయితే చేయలేదు. హ్యాండ్స్ పెట్టేసరికి కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది. ఇంకా మా వరలక్ష్మిని అయితే రెడీ చేయడం ఇలా అయిందండి. ఇంకా పళ్ళు, పలహారాలు, స్వీట్స్, హాట్స్, మనం ఇంట్లో చేసినవి, బయట ఇంకా తెచ్చినవి అన్నీ అయితే వరలక్ష్మి దగ్గర అయితే పెట్టేసుకోవడానికి మా అమ్మ ఇక్కడ రెడీ చేస్తూ ఉంది. ఇంకా మొత్తం సెటప్ అంతా కంప్లీట్ అండి. నిజం చెప్పాలంటే చాలా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇలా అలా అని చెప్పేసి. కాకపోతే నా ఫోన్లో మీకు తెలిసిందే కదా, నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి నాకు కావాల్సింది మాత్రం అంటే కొంచెమే తీసుకున్నాను అనమాట. నిజంగా ఎంత అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానంటే అంతకంతా ఇదైపోతుందండి, డల్ అయిపోతాను నేనైతే. ఇంకా కావాల్సింది మాత్రమే తీసుకున్నాను. వంట చేయడం అదంతా కూడా తీసుకోవాలనిపించింది, కానీ ఎక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందో, ఆ తర్వాత వీడియోస్ ఏదైనా మిస్ అవుతానో అనే దీంతో నేనైతే వీడియోస్ ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇంకా నేనైతే పూజ అయితే చేస్తున్నానండి. 7:30 నుండి 9 వరకు గుణకాలం అంటే మంచి కాలం కదా, ఇంకా ఆ టైంలో చేసుకుందామని చెప్పేసి మేము కాస్త ఆగామండి. నార్మల్గా అయితే ప్రతిసారి ఇలా కాదు, ఒక 6కి ఆ మధ్య అయిపోయేదన్నమాట పూజ అంతా. పూజ చేసుకున్న తర్వాత మనం ఇంకేమైనా చేసుకోవచ్చండి, అంటే వంటలు కూడా ఆ తర్వాతే అనమాట. ఇంక నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను. శారీ అయితే కట్టుకోవడానికి టైం ఉండదేమో అని చెప్పేసి నేనైతే డ్రెస్సే వేసుకున్నానండి. ఇంకా ఆ డ్రెస్లోనే ఉండిపోయాను. మీకు అంటే నాకు ఎలాగంటే ఫస్ట్ ఏం చేసుకుంటానో అదే అనమాట, ఆ తర్వాత నేను ఏం చేసుకోను, ఈ పిల్లలతోనే సరిపోతుంది నాకు. ఇంకా నేనైతే డ్రెస్ అయితే వేసుకున్నాను. అసలు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, అస్సలు కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీ
హ్యాపీగా పూజ అయితే చేసేసానండి. నాకు ఎప్పుడు ఏ మూడ్ ఉంటుందో నాకు అసలే తెలీదు. ఇంకా మా వాళ్ళకైతే అసలుకే తెలియదు అనమాట. నేను మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటిది కొంచెం ప్రశాంతంగా మైండ్ రిలీఫ్గా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈసారైనా మంచి రోజులు రావాలని చెప్పేసి మొక్కుకుంటున్నాను అనమాట దేవుడికి. నాకంటూ ఒక గుర్తింపు కానీ సక్సెస్ కానీ ఇవ్వమని చెప్పేసి నేనైతే కోరుకున్నానండి. ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కన్నా బాగుంటే నేనే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మొత్తం పిన్ టు పిన్ నేనే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ వరలక్ష్మి కరుణిస్తుందా లేదా చూడాలి. ఇంకా మేమంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ అందరూ చేశారు, కాకపోతే అదంతా కూడా వీడియో తీయడానికి కుదరలేదనమాట. ఇంకా మా హితిన్ కూడా రెడీ చేసేసానండి. ఇంకొకటి ఏంటంటే మాకు ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని వంటలన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే పలావ్ చేశానండి. ఇంకా మా అమ్మ అంటే మా అత్తమ్మ కాదండి, మా అమ్మ ఇంకా మా అత్తమ్మ కలిసి ఇంకా ఉండే వంటలన్నీ చేశారనమాట. ఫస్ట్ అయితే పలావ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పాయసం అనమాట. ఇప్పుడు అంటే ఈసారి ఎక్కువేం హడావిడి లేకుండా, ఎక్కువ వంటలు లేకుండా తక్కువగానే చేసుకున్నాం. ఆ తర్వాత అయితే వైట్ రైస్, ఇంకా వైట్ రైస్లోకి ఖచ్చితంగా సాంబార్ అయితే ఉండాలన్నమాట. ఇంకా సాంబార్ అవుతూ ఉంది. ఇవైతే పెసళ్ళండి. ఇంకా నిజంగా నాకు అన్ని డిష్ల కంటే ఇవైతే కొంచెం బాగుంటాయి అనమాట, కొంచెం చల్లగా ఉంటుంది. ఇంక ఇవైతే గుగ్గిళ్ళండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవాళ. ఇంక ఇవైతే అప్పలం. ఇది తెలిసిందే, ఏది ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అప్పలం అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇంకా మా పూజ ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఎలా కంప్లీట్ చేసుకున్నారో, పూజ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా వరలక్ష్మి ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. మేమైతే ఊరికి వెళ్ళాల్సింది అని చెప్పాను కదండి, అది ఏ ఊరికి అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండి, అందరికీ ఉంటాను.